జై భీమ్. అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ప్రస్తుత భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ రాజకీయాలు చూసుకున్నట్లయితే కొత్త కొత్త పార్టీలు ఏర్పడతా ఉన్నాయి. సామాజిక నేపథ్యం ప్రతి ఒక్కరికి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సామాజిక నేపథ్యం అనేది కేవలం ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి మెదళ్లలో అన్ని కులాల వారికి యువతకు మెదళ్లలో ఆలోచన మొదలైనటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అది ఈరోజు దేశవ్యాప్తంగా 84-90 కంటే ముందు చూసుకున్నట్లయితే ఎవరు కూడా బహుజనవాదాన్ని ప్రేమించేవాళ్ళు కాకపోవచ్చు, అంబేద్కర్ గారిని అనుసరించే వాళ్ళు కూడా లేకపోవచ్చు. ఈరోజు అనుసరిస్తున్నారు, కానీ ఇంటలెక్చువల్ చెంచాలుగా అనుసరిస్తున్నారు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయన చూపిన మార్గం ఏంటి, ఆయన చెప్పిన మాట ఏంటి, ఆయన చేయవలసిన పని ఏంటి అనేది ఎవరికి కూడా తెలియదని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్లో ఉంటారు, బీజేపీలో ఉంటారు, సిపిఎంలో ఉంటారు, సిపిఐలో ఉంటారు, జనసేనలో ఉంటారు, వైఎస్ఆర్సీపీలో ఉంటారు, టీడీపీలో ఉంటారు, ఎస్పీలో ఉంటారు. ఎవరు వీళ్ళు? పూలే గారి వాదులమంటారు, అంబేద్కర్ గారి వాదులమంటారు, పెరియార్ గారి వాదులమంటారు, బుద్ధిజం అని అంటారు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటిది? బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటటువంటి నినాదం మీద ఉన్నటువంటి ఏ పార్టీ అయితే ఆవిర్భవించిందో ఆ పార్టీ, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీకే ఈరోజు దేశంలో రాజ్యాంగం అమలు చేస్తుందని చెప్పేసి అన్న ఆలోచన లేకపోయాయి. కొంతమంది పొద్దుగాలు లేస్తే నీలికండు మెడలో వేసుకొని వైన్స్ల కాడవ పడతారు, బార్ల కాడవ పడతారు. ఈ పొలిటికల్ ప్రాస్టిట్యూట్లో యువత మగ్గిపోతుందని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు నిజమేందో నిజం తెలుసుకొని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలో ఉన్నటువంటి పేదలు కూడా ప్రస్తుత రాజకీయాలు చూసుకున్నట్లయితే భారతదేశంలో వెనుకబడిన వర్గాలు ఇంకా ఎప్పుడు మేల్కొంటాయని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటున్నాం. సామాజిక ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల భాగస్వామ్యంతో కూడినటువంటి వ్యవస్థ నిర్మాణం చేయాల్సినటువంటి పని ఉందని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటాము. ఆ పనే ఈరోజు తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ బహుజన్ సమాజ్ పార్టీ చేస్తూ ఉంది. అంతర్గతంగా